ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. మీరు ఉత్తమ ప్రతినాయకుడు కోటా శ్రీనివాసరావు అంటే ఉత్తమ ప్రతినాయకుడు. కోటా శ్రీనివాసరావుకి తగిన కథానాయకుడు ఎవరు అనుకుంటున్నారు? అందరూ. నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో, మహేష్ బాబుతో, బన్నీతో, తర్వాత పవన్ కళ్యాణ్ మెయిన్ బాగా ఇప్పుడు పాపులర్ కదా. ఆ మధ్యన ఏదో నాని అని ఒకనాడు, అతనితో నేను చేయలేదు, బట్ విన్నాను. అంటే ఈ బ్యాచ్తో కూడా నేను యాక్ట్ చేసేటువంటి అదృష్టం కలిగింది. వాళ్ళ ఫాదర్స్తో యాక్ట్ చేశాను. కాబట్టి ఆ జర్నీ వెళుతూనే ఉంటుందండి. అంటే ప్రతినాయక పాత్రలో మీరున్నప్పుడు కథానాయకుడి పాత్రలో ఒక ఛాలెంజ్గా నిలిచిన యాక్టర్, హీరో ఎవరు అనేటువంటిది అడుగుతున్నాను. అంటే ఫస్ట్ డేస్ లో, బిగినింగ్ డేస్ లో మీకు ఎక్కువగా కృష్ణ గారితో ఎక్కువ జర్నీ ఉండేది. అవునండి. అదే ఎక్కువగా కృష్ణ గారు మిమ్మల్ని మంచిగా ఎక్కువగా వేషాలు ఇవ్వటం అది జరిగింది. కృష్ణ గారితో మీ జర్నీ గురించి చెప్పండి. జర్నీ ఉంది, అడిగే ప్రశ్న డైరెక్ట్గా అడగచ్చు కదా. అడుగుతా వస్తాను. అదే ఇప్పుడు మండలాధీశుడు ఒక సినిమా చేశానండి. అదే దానికే వస్తున్నా. మండలాధీశుడు అని అది కొంచెం బాగా ఇబ్బంది పెట్టింది ఒక సంవత్సరం పాటు నన్ను. అదేంటంటే రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద సినిమా. అవును, పొలిటికల్ సటైర్. పొలిటికల్ ఆయనదే ఆ రోజుల్లో ఉన్నటువంటి క్యారికేచర్. అది నాకు తెలియదు అది తీస్తున్నారని. కృష్ణ గారు, ఆయన తమ్ముడు పోయారు హనుమంతరావు గారు, విజయ నిర్మల్ గారు, ఇప్పుడున్న బంగారయ్య గారు, వీళ్ళు నలుగురు ఏఆర్ఎస్ గార్డెన్ మద్రాసులో ఏఆర్ఎస్ గార్డెన్ అంటారు. దాంట్లో అనుకోకుండా ఒకసారి రెండు మూడు ఫ్లోర్లు ఉన్నాయి. దాంట్లో ఒక ఫ్లోర్లో 4 రోజులు కంటిన్యూస్గా నా షూటింగ్ ఉంది. పక్కనే నా కృష్ణ గారి సినిమా షూటింగ్. పట్టుకుని 4 రోజులు వాయించి పారేశారు. ఏమైంది సార్ నువ్వు చేయాలని, పెద్ద పేరు వస్తుంది అన్న మాట వినది ఇదని ఒప్పించారు. అప్పుడు ఈ సినిమా మొదలైపోయింది. మండలాధీశుడు భానుమతి గారు యాక్ట్ చేయడం జరుగుతుంది. నాకెందుకండి బాబు ఈ గోళ అని అన్నాను. కాదు మీరు నీకెందుకు, మేము ఉన్నాం కదా, ఏమవుతాయి, ఎందుకు అవుతుంది, ఒక నటుడుగా నువ్వు చేస్తున్నావు అని చెప్పంటే సరే కొంచెం నేను టెంప్ట్ అయ్యాను. 3 రోజులు 4 రోజులు అయిన తర్వాత ఎలా అంటే ఓ పక్క ఏమో బ్యాంకు వాళ్ళు వచ్చి చేరతావా లేకపోతే ఉద్యోగం వదిలేసినట్టు తీసుకోమంటావా అని వాళ్ళు ఉత్తరాలు. ఇంకో పక్క ఇదేమిటంటే మన మహాత్మా గాంధీ గారి వేషం వేసామనుకోండి, ఎవరు చెప్పుకుంటారు? ఇప్పుడు ఎంతోమంది వేశారు, చేశారు, బాగా యాక్ట్ చేసిన వాళ్ళ పేర్లు వచ్చినాయి, చేసిన తర్వాత చాలామంది చేస్తున్నారు. ఇదేమిటంటే లైవ్ క్యారెక్టర్. పైగా రామారావు ముఖ్యమంత్రి, ఎంత పేరు అప్పట్లో, తెలుగు జాతికే పేరు తెచ్చినటువంటి మహానటుడు. ఆయన వేషం సర్లే ఏదో చేద్దాం, ఇలాంటి ఛాన్స్ ఎవరికి రాదు, ఏదైనా సక్సెస్ అయ్యి ఓకే అంటే సినిమా కంటిన్యూ అవుదాం, లేకపోతే అట్టగా రమ్మంటున్నారు కదా బ్యాంక్ వాళ్ళు, వెళ్ళిపోదామని ఇక డిసైడ్ అయ్యి చేశానండి యథార్థంగా. అది సరే మీకు తెలుసు 14 రోజులు అసలు రోజుకు 6 షోలు 5 షోలు వాళ్ళ పడిపోయినాయి ఊళ్ళో. చాలా కాకపోతే అది ఇబ్బంది పడ్డాను, బాగా ఇబ్బంది పడ్డాను. మీ కెరీర్ మొత్తం మీద ఒక పాత్ర పరంగా కాంట్రవర్సీ అయింది ఇది ఒకటే కదా. అదే ఆ సినిమాయే బాగా దెబ్బతిన్నాను. ఇబ్బందులు అంటే ఎట్లాగండి? ఫ్యాన్స్ నుంచి వచ్చినాయా, రామారావు గారి అభిమానుల నుంచా? అన్ని రకాలండి. ఆయనకి అభిమాని కాంది ఎవరు ఆ రోజుల్లో? కృష్ణుడు, రాముడు అన్నీ ఆయనే మహానుభావుడు. ఆ రోజుల్లో బాగా ఉండేదండి. బెజాడ్లో నేను ఖమ్మంలో షూటింగ్ చేస్తున్నా, పిఎల్ నారాయణ డైరెక్టర్లో ఊరేగింపని సినిమా డైరెక్ట్ చేశాడు. అది అరే కోట, నాకు వాడు బాగా నాటకాల నుంచి పరిచయం బాగా. పిఎల్ నారాయణ ఎరా అంటాడు, రేపు నీకు షూటింగ్ లేదురా, డేట్ వేస్ట్ అవుతుంది అన్నాడు. పర్లేదులే, బెజవాడలో మా అమ్మాయి ఉంది, అప్పుడే మ్యారేజ్ చేసిన కొత్త అండి పెద్ద అమ్మాయికి, కాపురం పెట్టారు బెజవాడలో. వాళ్ళు దాన్ని చూసి వస్తానంటే మంచిరా పని చేసిరా అన్నాడు. మర్నాడు బయలుదేరిలే. బెజవాడ స్టేషన్ ఎంటర్ అవుతుంటేనే నాకేమిటో పచ్చ జెండాలన్నీ కనపడుతున్నాయి. మా అనుకుని ఏదో ఉందిరా ఇక్కడ గొడవ అని చూస్తే రామారావు గారు బెజవాడలో విశ్వబ్రాహ్మణ కళ్యాణ మంటపం ఏదో ఓపెన్ చేయడానికి వచ్చాడు. అప్పుడేదో ఆయన పూర్ణకుంభం వెండి తీస్తే అది చేతులు పట్టుకు వెళ్ళిపోయాడని కూడా పెద్ద రూమర్లు వచ్చినాయి అప్పుడు పేపర్లో. అప్పుడు ఆయన వచ్చాడు అక్కడికి. వచ్చేటప్పటికి మనకు తెలియదు కదా, ఇక్కడ చూస్తే ఓ జనం మరి పట్టుకుంటారు, అది అయిపోయిందని నేను నెమ్మది దిగి ఓ పక్క నుంచి ఇంకో ప్లాట్ఫారం నుంచి అటు వెళ్తున్నా.
ఎవడో చూశాడు, రే కోటగాడ వచ్చాడు కోటగాడ అరుపులు. దాంతో పట్టుకుని ఇక కింద పడేసి మీద పడేసి ఏదో మొత్తానికి గొడవ చేశారండి, బాగా పెద్ద గొడవ అండి. కొట్టబోయారా? కొట్టారు కూడా. ఒక కుర్రాడైతే అనకూడదు, ఇక్కడ కూర్చుని కులం పేరుతో దాంతో తిట్టి ఇష్టం. అంటే వాళ్ళ అభిమానం అలాంటిది. మహానుభావుడు మామూలుడా రామారావు అంటే 20 మంది 30 మంది హీరోలకు ఉన్న పేరు ఉండేది ఆయనకి కదా. మరి ఏదో చేసే సరే పారిపోయి బయటికి వెళ్ళి మొత్తానికి ఏదో అప్పుడు ఆ గొడవల్లో ఏమైందంటే నాకు సినిమాలు లేకపోవటం అనే ఇబ్బంది లేదు. కృష్ణ గారు మంచి ఫామ్లో ఉండేవాడు. అప్పుడు సంవత్సరానికి 11 సినిమాలు 12 సినిమాలు అట్లా రిలీజ్ అవుతుండేవి. అందుకని ఆల్మోస్ట్ ఆల్ ఆయన సినిమాలు అన్నింటిలోనూ ఉండేవాడిని. దాంతో ఏమైందంటే మనం వెళ్ళిన కొత్త కూడా కదా, సినిమాలు లేకపోవటం ఇచ్చేయటం ఆ బిజీ అది మనకేం తెలియదు, ఏదో నడిచిపోయింది. తర్వాత కొన్నాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డాను. రామారావు అభిమానులు ఉంటారు కదా, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు, వాళ్ళు సినిమాలు ఇచ్చేవారు కాదు. అది తర్వాత మీరు రామారావు గారిని కలవటం కానీ ఆ తర్వాత కలిశానండి. కలిసి అది ఎంతవరకు సమస్య పోయిందండి? ఎలా సమస్య పోయింది? అది మర్చిపోయారంటారా? గ్రాడ్యువల్ గా మర్చిపోయారా? కాదండి, వెంటనే అప్పుడే 2 నెలలు 3 నెలలకు ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే ఒక సినిమా చేశారు. దాని డబ్బింగ్ చెప్పడానికి మద్రాసు వచ్చారు ఆయన రామారావు. ఆ సినిమాకి అనుకుంటారు డబ్బింగ్ చెప్పడానికి వచ్చారని అన్నారు. ఎయిర్పోర్ట్కి వస్తున్నారు, అయిపోయింది అని. అక్కడ మద్రాసులో ఆ క్రితం రోజు ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏదో మొత్తం పెద్ద మీటింగ్ జరిగితే ప్రొడ్యూసర్లు అందరూ హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు బాగా. నారాయణరావు గారు, తర్వాత రామానాయుడు గారు, వీళ్ళంతా ఉన్నారు, క్యూలో ఉన్నారు. బోర్డింగ్ కార్డు తీసుకుని నేను కూడా ఉన్నా. ఈ లోపల ఒక పక్క నుంచి ఒక 50-60 మంది పక్కన ఉన్నారు. కిర్రి మీద సౌండ్ వస్తుంది, చెప్పులు. మనిషి వెనక చూసేటప్పటికి ఆజానుబాహుడు పచ్చడి డ్రెస్ వేసుకుని వస్తున్నాడు రామారావు. ఆయన తాలూకా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కొంతమంది పక్క నుండి జిందాబాదులు కూడా కొడుతుంటే సైలెన్స్ అన్నారు. వస్తున్నారు ఆయన మహానుభావుడు. అనిపించింది నాకు, ఎందుకో అప్పుడు ధైర్యం వచ్చిందండి. చేతిలో సూట్ కేసు ముందు పెట్టి అది చూస్తుండని ముందు ఆయనకి చెప్పి గబగబా వెళ్ళేప్పటికి కొంతమంది చంపేస్తాడా, ఏమి వెళ్తా పిచ్చివాడా, రా అని చెప్పి అంటున్నారు. ఎవరి మాట పట్టించుకోకుండా వెళ్ళి గబాలు నమస్కారం సార్ అన్నాను. అనగానే ముందు ఏమనుకున్నారు, ఏం గుర్తుపట్టలేదు అన్నాడు. అంటే ఇంతమంది ముందు నేను ఒక్కడిని వెళ్ళి మాట తర్వాత వెంటనే గుర్తుపెట్టాను బజార్, విన్నాను మీరు చాలా మంచి యాక్టర్ అని, చక్కగా ఆరోగ్యం బాగుండాలి చూడండి, నేను ఆరోగ్యం మహాభాగ్యం ఆర్టిస్ట్కి, గాడ్ బ్లెస్ యూ, బాగా చేయండి అని భుజం మీద తిట్టి అన్నారు. అనగానే నేను కాళ్ళదండం పెట్టేసి వచ్చా. సరే కొంతమంది అడిగారు, గుర్తుపట్టలేదా మీరే ఆ క్యారెక్టర్? ఏం పట్టారో లేదో తెలియదు నాకు, పట్టే ఉంటారు లేకపోతే అంతసేపు ఎందుకు మారుతారు, 1 నిమిషం. వచ్చేసిన తర్వాత కొంతమంది అడిగారు, ఏమైనా బుద్ధి ఉందంట, ఆయన దగ్గరికి వెళ్ళి సాచివాడు బీతే ఏమైపోయాడు అది ఇదని అన్నారు. అప్పుడు నేను ధైర్యంగా చెప్పాను వాళ్ళకి, మీలాంటి వాడు దిక్కుమాలి వాళ్ళందరితో తిట్లు తినే బదులు ఆయనతో ఒకటి తప్పితే నాకు అకౌంట్ రోజు అయిపోతారు. ఊరికే ఎందుకండి నచ్చ కదా, ఊరికే పని అయిపోద్ది కదా, పీకుతాడు ఒకటి అని డిసైడ్ అయ్యి వెళ్ళానన్నా. నీ ధైర్యం తగలయ్యా అన్నారు. సరే ఆ తర్వాత మామూలుగా అయిపోయింది అనుకోండి.